హాయ్ ఆల్. కష్టం కష్టం కష్టం. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్ద మనుషుల వరకు తరచుగా అనే మాట, మనం వినే మాట, మనకు అనిపించే మాట కష్టం. అసలు కష్టం అంటే ఏంటి? కష్టాన్ని ఎలా చూడాలి మనం? దేన్ని మనం నిజమైన కష్టంగా భావించాలి అనే విషయానికి వస్తే దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఇప్పుడు కష్టాలని ఒక 100%గా తీసుకుంటే కనుక మనం 50% కష్టాలు వస్తాయేమో 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 అనుకునే కష్టాలు, అవి రావు. 20% కష్టాలు మనం గతంలో తీసుకున్న నిర్ణయాల వలన వచ్చినవి, అవి ఎలాగో మనం మార్చలేం, వదిలేయడమే. ఇక్కడికి 70% కష్టాలు అయిపోయినాయి. తర్వాత 17% కష్టాలు ఇతరులు ఏమనుకుంటున్నారో మన గురించి, వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, పై వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, సమాజం ఏమనుకుంటుంది అని బాధ తప్పితే ఏ నష్టం కలగజేయని కష్టాలు ఇవి. సింపుల్గా చెప్పాలంటే మనం కోరి తెచ్చుకునే కష్టాలు. తర్వాత 10% కష్టాలు ఆరోగ్యానికి సంబంధించినవి. ఇవి ఆలోచించే కొద్దీ మన ఆరోగ్యం పాడవుతుంది. ఇక్కడికి 97% కష్టాలు అయిపోయినాయి. ఇకపోతే 3% కష్టాలు, ఇవి నిజమైన కష్టాలు. ఇందాక చెప్పిన 97% కష్టాలను కనుక మనం ఆలోచించడం మానేస్తే ఈ 3% నిజమైన కష్టాలని మనము ఈజీగా ఎదుర్కోవచ్చు. మనం చేసే సాధనతో, మన హార్డ్ వర్క్తో, మన ఆలోచనలతో, దైవానుగ్రహంతో మనం ఈ 3% కష్టాలని ఎదుర్కోవచ్చు, అధిగమించవచ్చు, దాటేయచ్చు. దాటేస్తాం కదా. గుడ్ డే.